హలో గైస్, మేమైతే ఈరోజు అయితే బిర్యానీ అయితే చేసాం గాయస్. ఎలా చేసామో మీరు చూడండి ఎండ్ దాకా. లాస్ట్ అయితే బిర్యానీ అయితే చేసాం గాయస్. మా మామ అయితే వచ్చాడు. మా మామ అయితే మంచి చెఫ్ గాయస్. మా మామ అయితే ఈ వీడియో తీసింది కూడా తెలియదు. మా మామ అయితే ఫస్ట్ వీడియో తీసేటప్పుడు అయితే కనుక్కోలేదు వీడియో తీస్తున్నాడు అనేసి. మళ్ళీ అయితే వీడియో తీస్తున్నాడు అనేసి కనుక్కునేసాడు. ద్వారా వీడియో తీస్తున్నావు అన్నాడు. చూడండి మేమైతే బిర్యానీ అయితే సూపర్ చేశాడు మా మామ. బిర్యానీకి అయితే చేతికి కావాల్సిన మసాలాలన్నీ వేసి అయితే కలిపేశాడు. చేతికి దొరికిన మసాలాలన్నీ కలిపేశాడు గైస్. మసాలాలన్నీ మొత్తానికి మసాలాలు అయితే మొత్తం అయితే కలిపేసాము. నెక్స్ట్ పెరుగు అయితే పోయేసాము. మేమైతే ఫస్ట్ టైం గాయస్ మా ఇంటికాడ అయితే బిర్యానీ చేయడం, బయట తెచ్చుకొని తినేస్తున్నాను. మా చెల్లి వాళ్ళైతే ఎరగడ్లు అయితే కట్ చేస్తున్నారు సరే సరే అనేసి. వాళ్ళకైతే బిర్యానీ ఆకలి అయిపోయింది కాబట్టి అయితే వాళ్ళైతే కలిపేశారు. టమాటాలు అన్నీ వేసాడు, మొత్తం వేసి కలిపేశాడు. టమాటా బజ్జీ చేశాడు ఫస్ట్ అయితే. ఎట్లా వస్తుందో బిర్యానీకి అయితే మొత్తం అయితే సెటప్ అయితే ప్రిపేర్ చేసాము. బిర్యానీ ఎలా చేసామో చూడండి. బిర్యానీకి అయితే ఫస్ట్ అయితే పోక్ అయితే పెట్టాడు. ఆ టమాటాలు అన్నీ అయితే వేసాడు, మొత్తం కలిపేశాడు. టమాటా బజ్జీలాగైతే మొత్తం చేసాడు. నెక్స్ట్కి అయితే రైస్ కోసం అయితే వాటర్ అయితే సాల్ట్ వాటర్ లాగా అయితే రెడీ చేశాడు. లవంగం పట్ట ఈ పట్ట వేసు 40% అయితే రైస్ అయితే బాయిల్ చేశాడు. ఫస్ట్ 40% బాయిల్ చేసి బిర్యానీ మసాలాలో వేశారు. అలాగే నెక్స్ట్ అన్ని మసాలాలు వేసుకొని దాంట్లో అయితే చికెన్ మొత్తం వేసారు. నెక్స్ట్ పీసులన్నీ అయితే ఒక చోటగా కాకుండా అన్ని చోట్ల పెట్టారు. పీస్ అంతా పెట్టుకొని నెక్స్ట్ అయితే దానిపైన అయితే రైస్ అయితే వేసారు. లెగ్ పీస్ అయితే నా కోసం అయితే సైడ్కి వేసాడు మా మామ. కానీ ఆ లెగ్ పీస్ నాకు రాలేదు గాయస్. మా చెల్లికి అయితే ఇచ్చేసాడు ఆ లెగ్ పీసు. ఫుడ్ అయితే మొత్తం వేసారు. నెక్స్ట్ అయితే ఇంకా ప్లేట్ తీయబోయే వేళ ఆ స్మెల్ చూస్తుంటే ఆ ఫీలింగ్ ఇలా ఉంది. బాగానే వచ్చింది వర్మ. మా మామ అయితే బాగా చేశాడు. ఇంకా అలా చెప్పకపోతే ఫీల్ అవుతాడు కదా చెఫ్ మాస్టరు. అందుకనేసి అయితే బాగా చేసినాడు అని చెప్పాను. సరే గాయస్, ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.